డాక్టర్ ఎం రాగమయ్యి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మా సత్తుపల్లి సింగరేణి ప్రభావిత ప్రాంతం మీ అందరికీ తెలిస్తే అధ్యక్ష, ఈ సత్తుపల్లిలో సింగరేణి వాళ్ళు చాలా వరకు తీసుకున్నారు. కాకపోతే ఇంకా చాలామంది రైతులు చుట్టుపక్కల ఏరియాల్లో ఉన్న వాళ్ళు సుమారు 300 ఎకరాలు మామిడి తోటలు ఉన్నాయి అధ్యక్ష. అవి ఆ కాలుష్యం వల్ల పంట నష్టం ఉంటుంది. ఆ మామిడి కాయలు కూడా నల్లగా ఉండడం వల్ల వాళ్ళు మార్కెట్లో కూడా అమ్ముకోలేకపోతున్నారు. కనుక వాళ్ళు అందరూ మన తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే మన డిప్యూటీ సీఎం గారికి కూడా వాళ్ళందరూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే వాళ్ళు సింగరేణి వాళ్ళని ఆ 300 ఎకరాలు టేక్ ఓవర్ చేయడం కానీ లేకపోతే పంట నష్టపరిహారం అన్నా ఇవ్వమని వాళ్ళు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు అధ్యక్ష. దాదాపు 7-8 సంవత్సరాల నుంచి వాళ్ళు పంట అమ్ముడు అవ్వక చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే అధ్యక్ష, ఇక గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇష్యూకి వస్తే మా కల్లూరులో వైద్య విధాన పరిషత్ కింద 30 బెడెడ్ హాస్పిటల్ కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యింది అధ్యక్ష. కాకపోతే అక్కడ 100 నుంచి 150 మంది పేషెంట్స్ డైలీ వస్తూ ఉంటారు. కాకపోతే క్యాడర్ స్ట్రెంత్ లేదు అధ్యక్ష. ఉన్నది 1-2 డాక్టర్స్ మాత్రమే, అది కూడా కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళు ఉన్నారు. కనుక తక్షణమే దయచేసి మీరు ప్రభుత్వానికి మా తరపున మీరు ఆదేశించండి అధ్యక్ష. తొందరగానే క్యాడర్ స్ట్రెంత్ ఇస్తే హాస్పిటల్ ఇంకా డెవలప్ అవుతుంది. అలాగే నర్సింగ్ కాలేజీ కూడా ఇప్పుడు 2nd ఇయర్ రన్ అవుతుంది. ఈ ఇయర్కి 60 మెంబర్స్ చొప్పున ఇప్పుడు 120 మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్. అయినా కూడా వాళ్ళకు కూడా క్యాడర్ స్ట్రెంత్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. కనుక నర్సింగ్ కాలేజీ కూడా క్యాడర్ స్ట్రెంత్ ఇవ్వాలని తక్షణం ఆదేశించమని కోరుతున్నాను. సభ్యురాలు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. సంబంధిత అధికారులకు తెలియజేయడం జరుగుతుంది.